మండాలపల్లిలో చేసింది, తర్వాత చెల్లూరు, ఆ తర్వాత దేశాయపల్లి, ఆ తర్వాత అన్నారం మానకొండూరు మండలం, ఆ తర్వాత కొత్తపల్లి జమ్మికుంట మండలం. మొత్తం 5 అఫెన్సెస్ చేశాడండి. ఈ చేసిన తర్వాత పిన్ కార్ప్లో ముత్తూరు పిన్ కార్ప్లో సుల్తానాబాద్ పెట్టుకోవడం జరిగింది. మొత్తం 14 తులాస్ గోల్డ్ పోయింది. మాకు రికవరీ 11 గ్రాములు ప్లస్ రికవరీ అయింది. సగం అమ్ముకుని ఆయన పత్రాలలో పెట్టింది. గుర్తుదెలివిన దగ్గరగా మహారాష్ట్ర పోయి కరిగించుకోవడం వలన వాళ్ళని మేము రికవరీ చేయాలి. ప్రస్తుతానికైతే ఇది రికవరీ చేసినాం. ఇంకా ముత్తూట్ ఫైనాన్స్లో ఒక చైన్ ఉంది, అది రికవరీ చేస్తాం. బెటర్ అడ్రస్ చేయడం జరిగింది. ఒకటి మానకొండూరు, తర్వాత ఒకటి జమ్మికుంట, మిగతా 3 కూడా వినవంక మండలంలో ఇతను పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాచింగ్స్ వేసుకొని ఇంచుమించు 14 తులాల బంగారాన్ని స్నాచ్ చేయడం జరిగింది. ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ముత్తూట్ ఫిన్ కార్ప్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్ సుల్తానాబాద్లో పెడతాడు. ఆయన భార్యకి ఏం చెప్తాడంటే, నాకు కుదోబెట్టిండు, పత్రాలలో డబ్బులు ఇచ్చేది ఉంది అని చెప్పి ఆమె హెల్ప్ తీసుకొని వెళ్ళి అక్కడ కుదోబెడతాడు. కుదోబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు, డబ్బులు ఇస్తారు. అట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ పత్రాలు ఆడటానికి పోతే డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు వైఫ్కి ఇచ్చి అది ఇడిపించుకోమని చెప్తారు. అట్లా ఆమెకు అలవాటు అయిపోయి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి తీసుకొచ్చింది. ఒక 2 కేసెస్లో గోల్డ్ ఏమో మహారాష్ట్ర పోయి అమ్ముకొని సగం కరిగించుకొని సగం దగ్గర పెట్టుకున్నాడు. ఈ 2 కేసుల్లో కూడా సగం సగం కరిగించుకొని పెట్టుకుంది. మిగతాది ఇది ఇంకో ఇంటాక్ట్ ప్రాపర్టీ ముత్తూట్ ఫైనాన్స్ కార్పులో సుల్తానాబాద్లో ఉండిందండి. ఇతను కేవలం జనసాలకు అలవాటు పడి పని ఒళ్ళొంగక నాన్నగారు సింగరేణిలో పనిచేసి అతనికి భార్య పిల్లల్ని పోషించడానికి శక్తి లేక ఈ దొంగతనాలకు అలవాటు పడి పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకుని దొంగతనాలు స్టార్ట్ చేసి మా దీంట్లో భాగంగా వినవంక పోలీసులు మరియు మా సిఐ లక్ష్మీనారాయణ గారు, తిరుపతి ఎస్ఐ గారు, వారి బృందమైన హెడ్ కానిస్టేబుల్ మోహన్, కోమల్, ప్రశాంత్, రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకున్న సోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి ఈరోజు ఆయన ఎటు వస్తుందని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకున్నారు.